వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పిఏ కృష్ణారెడ్డి ఇంట్లో పనిచేసే లక్ష్మీ కుమారుడు ప్రకాష్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. హత్య జరిగిన ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేశారని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అయితే నిందితులు వివేకాను అత్యంత క్రూరంగా హింసించి మరీ హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహంపై 7 చోట్ల పదునైన లోతైన గాయాలున్నాయి. తలకైన తీవ్ర గాయాలు కనిపించకుండా బ్యాండేజీ వేశారు. వీటన్నింటినీ విశ్లేషించిన తర్వాత అత్యంత పాశికంగా వివేకాను హింసించి ప్రమాదకరమైన ఆయుధంతో ఆయన తలపై దాడి చేసి చంపినట్లు తేలింది. హత్యకు పాల్పడిన దోషులెవరో తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి, ములి వెంకటకృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాష్లకు తెలుసు. హత్య చేసిన వారిని చట్టం నుంచి తప్పించేందుకు వీరు ముగ్గురు ఉద్దేశపూర్వకంగానే నేర ఘటనా స్థలంలో నుంచి సాక్ష్యాధారాలను తుడిచేసి మాయం చేశారు. ఈ హత్యలో మరికొందరు వ్యక్తుల పాత్రపైన అనుమానాలున్నాయని పోలీసులు అంటున్నారు. ఇంకా చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉంది. ఈ మేరకు హత్య కేసులో పేర్కొన్న నిందితుల అరెస్టుకు సంబంధించి దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు వెల్లడించింది. పులివెందుల ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో దీన్ని వేశారు. వాస్తవానికి వివేకానందరెడ్డి హత్య జరిగిన మార్చి 15 ఉదయం 5:30 వ్యక్తిగత సహాయకుడు ములి వెంకటకృష్ణారెడ్డి ఆయన ఇంటికెళ్లారు. వివేక ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో కృష్ణారెడ్డి బయట కూర్చొని అరగంట పాటు దినపత్రికలు చదువుకున్నారు. ఆ తర్వాత వివేక భార్య సౌభాగ్యకు ఫోన్ చేసి వివేక నిద్ర లేవలేదని ఫోన్ చేసి లేపాలని కోరారు. అప్పుడే లేపొద్దని ఆమె సూచించారు. మరో అరగంట తర్వాత వంట మనిషి లక్ష్మి, ఆమె కుమారుడు ప్రకాష్లు వివేక ఇంటి వద్దకు చేరుకున్నారు. కృష్ణారెడ్డి సూచన మేరకు వారిద్దరు వివేకాను నిద్ర లేపేందుకు పలుమార్లు పిలవగా స్పందన లేదు. అయితే ఇంటి పక్క డోర్ తెరుచుకొని ఉందని వాచ్మెన్ రంగన్న చెప్పడంతో వెంకటకృష్ణారెడ్డి, ప్రకాష్ కలిసి ఇంట్లోకి వెళ్లారు. వారు లోపలికి వెళ్లి చూడగా పడక గదిలో రక్తం కనిపించింది. చుట్టూ వెతకగా వివేక బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే అతను మృతి చెందినట్లుగా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత బయటకొచ్చి వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి, భార్య వైఎస్ సౌభాగ్యమ్మకు ఫోన్ చేసి వివేక మృతి విషయాన్ని తెలిపారు. ఈ క్రమంలోనే వివేక పడక గది, స్నానపు గదిలోని రక్తపు మరకలను శుభ్రపరిచేందుకు వినియోగించిన ప్లాస్టిక్ బకెట్, తడిగుడ్డ, అక్కడున్న వెంట్రుకలు, బొట్టు, స్టిక్కర్లతో పాటు వెంకటకృష్ణారెడ్డి దగ్గర నుంచి వివేకాకు చెందిన 2 సెల్ ఫోన్లు, లేఖ తదితర ఆధారాలు ఇప్పుడు పోలీసులకు కీలకంగా మారాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించేందుకు మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది.